హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి గ్రంథి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే నేను భీమవరంలో జరుగుతున్నటువంటి ఏదైతే డిఎస్పీ పైన పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేశారో పూర్తి వివరాలు కావాలని చెప్పేసి పై అధికారులను అడిగారో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను పవన్ కళ్యాణ్ గారికి పిన్ టు పిన్ చెప్తాను, భీమవరంలో ఏం జరుగుతుందనే విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్తానని చెప్పేసి రీసెంట్గా ఆయన కామెంట్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది, మీరు ఆల్రెడీ ఈ న్యూస్ని మీరు ఫాలో అయ్యే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో జరుగుతున్నటువంటి పేకాట ఇష్యూ పైన అక్కడి డిఎస్పి పైన పవన్ కళ్యాణ్ గారు ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆయన పైన కొన్ని కంప్లైంట్స్ నా దగ్గరకు వస్తున్నాయి, దీనిపైన పూర్తిగా విచారణ చేయించి నాకు ఆ డిఎస్పి గురించి పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. అయితే ఆ తర్వాత ఈ ఇష్యూ పైనటువంటి రఘురామకృష్ణరాజు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేశంగా మాట్లాడారు. ఆయన ఎమోషనల్ పర్సన్. అసలు ఎవరైతే ఆ డిఎస్పీ ఉన్నారో ఆయన చాలా మంచోడు, ఆయన నిజాయితీపరుడు. మరి పవన్ కళ్యాణ్ గారికి ఎవరు ఆయన మీద ఫిర్యాదులు చేశారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఎమోషనల్ పర్సన్ కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతారు. అలా ఈయన రియాక్ట్ అయ్యారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి పైన మాట్లాడడం జరిగింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల నుంచి కానీ అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇంకా ఎక్కడెక్కడ విషయాలు కూడా అన్నీ తవ్వడం మొదలుపెట్టారు. ఇక చూస్తే ఇదే విషయం పైన గ్రంథి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు, మనకి ఇంకా బాగా గుర్తుండాలంటే భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు 2019లో ఆయన మీద గెలిచిన వ్యక్తి. ఆ తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకొని ఎన్నోసార్లు ఏవేవో మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఈ గ్రంథి శ్రీనివాస్ గారు ఒక టీవీ ఛానల్తో మాట్లాడుతూ రఘురామకృష్ణరాజు గారు ఏదైతే మాట్లాడారో దానికి మద్దతుగా ఆయన మాట్లాడడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఆయన గురించి అనవసరంగా ఎవరో ఫిర్యాదు చేశారు, తప్పుడు వార్తల్ని ఆయనకు పంపించారు. పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం మీద స్పందించడం చాలా మంచిది, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం మేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ పర్సన్, సినిమాలు అదేవిధంగా రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తున్న సమయంలో కొంచెం అనారోగ్యంగా కనబడుతున్నారు, కానీ మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాతే ఈ భీమవరంకి సంబంధించినటువంటి ఇష్యూ పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది. చాలా మంచి విషయం అని చెబుతూనే ఆ డిఎస్పి చాలా మంచివాడు, సచ్చీలుడు, నిజాయితీపరుడు. ఆయన ఇక్కడ పేకాట క్లబ్లపై ఆయన కొరడా జులిపించారు. ఇక్కడ పేకాట క్లబ్బులు నిర్వహిస్తూ కొంతమంది ప్రజాప్రతినిధులు, వాళ్ళ పేర్లు చెప్పలేదు, ఎవరై ఉంటారు ప్రస్తుత భీమవరానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు అంటే అది నేను చెప్పలేను, పబ్లిక్ మాట్లాడుకుంటున్నారని చెప్పారు. అలా ప్రజాప్రతినిధులు ఈ పేకాట క్లబ్ నుంచి నెలకు 5 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. అలా 3 క్లబ్బులు ఉన్నాయి, 3 క్లబ్బుల నుంచి భారీగా డబ్బులు దండుకుంటున్నారు. ఆ తర్వాత ఈ పేకాట క్లబ్బుల వల్ల చాలామంది నష్టపోతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. కాబట్టి ఈ విషయం డిఎస్పీ దృష్టికి వచ్చిన తర్వాత ఆయన సీరియస్ అయ్యారు, ఆ పేకాట క్లబ్బులన్నింటిని మోయించారు. ఈ 14 నెలల నుంచి, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి 14 నెలల నుంచి ఈ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 2 నెలల నుంచి బంద్ అయిన తర్వాత డబ్బులు రాకపోవడంతో, ఆర్థికంగా ఈ ప్రజాప్రతినిధులకు డబ్బులు రాకపోవడంతో వాళ్ళు లేనిపోని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఆ వెంటనే సీరియస్ అయ్యి ఆ డిఎస్పి సంబంధించిన వ్యవహారం పైన నాకు పూర్తి వివరాలు కావాలని పవన్ కళ్యాణ్ అడిగారని చెప్పేసి ఈ గ్రంథి శ్రీనివాస్ కూడా చెప్పడమే కాకుండా ఆయన మంచివాడని చెప్తా ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తే నేను పూర్తిగా పిన్ టు పిన్ అక్కడ ఏం జరుగుతుందో అన్ని విషయాలు పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంట్ ఇస్తాడా లేదా తెలియదు, ఇస్తే మాత్రం తప్పకుండా నేను వెళ్తానని చెప్తున్నాడు. పైగా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా చాలా పాజిటివ్గా మాట్లాడారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫైనల్గా భీమవరంలో పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు అనే విషయం చాలా రోజుల నుంచి మీడియాలో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి, అంటే కూటమి ప్రభుత్వం దృష్టికి చాలామంది తీసుకెళ్లారు. తర్వాత ఎప్పుడైతే లోకల్ సంబంధించినటువంటి ఒక ప్రధాన నాయకుడు ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడ ఏ విధంగా తీసుకెళ్లారు, ఇక్కడ డిఎస్పి వ్యవహార శైలి చాలా దారుణంగా ఉంది. ఆయన ఇక్కడ వ్యక్తులను ఇబ్బందుల పాలు చేస్తున్నాడు. ముఖ్యంగా పేకాట శిబిరాలు ఏదైతే అతని ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి అనే విధంగా వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినట్లుగా సమాచారం. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందించారు, ఇక్కడ డిఎస్పి
చొరవతోనే ఇక్కడ పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధి ఒక వ్యక్తి ఆయనకు సమాచారం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా స్పందించి భీమవరంలో పేకాట క్లబ్బులు కనుక నిర్వహిస్తే మర్యాదగా ఉండదు, వాటన్నిటిని వెంటనే ఆపేయాలి, అంతేకాకుండా అక్కడ డిఎస్పి వ్యవహారం కూడా కరెక్ట్గా లేదు, ఆయన చొరవతోనే చాలామంది నడిపిస్తున్నట్లుగా తెలుస్తూ ఉందని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా స్పందించారు. అయితే ఈ ఇష్యూ అటు ఇటు పోయి ఏమైపోయిందంటే అతను మంచోడే, డిఎస్పి మంచోడే, కానీ పవన్ కళ్యాణే ఎమోషనల్గా స్పందించాడని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి, పేకాట క్లబ్బులు నడవకూడదు, దాని వెనకాల ఈయన డిఎస్పీ ఉన్నాడనే విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చిన తర్వాత ఆయన సీరియస్ అయ్యారు. ఒకవేళ నిజమేనా కాదా కనుక్కోండి, దాని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి పై అధికారులకు పవన్ కళ్యాణ్ గారు, ఎస్పీకి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అయితే ఈ రఘురామకృష్ణరాజు గారు ఎమోషనల్ పర్సన్, తొందరగా రియాక్ట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ అన్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెప్పాల్సింది ఏంటి, కళ్యాణ్ గారు ఈ డిఎస్పీ ఇక్కడ లేరు, ఈ వ్యవహారంలో లేరు, పలానా వ్యక్తులు ఉన్నారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి. కానీ కూటమిలో ఉన్న వ్యక్తే ఇలా బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు చేయడం, పైగా ఎమోషనల్ పర్సన్, ఆయన ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అని చెప్పేసి మాట్లాడడం అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలకు నిజంగానే మంట పుట్టించింది. ఆ తర్వాత చాలామంది సీరియస్ అయ్యారు. ఆ తర్వాత రఘురామకృష్ణరాజు గారు దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంటర్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తే నేను పూర్తి వివరాలు చెప్తానంటున్నాడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, అక్కడ లోకల్లో ఒక ప్రజాప్రతినిధి ఎవరనేది మీకు అర్థమై ఉంటుంది. ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతుందనే కంప్లైంట్ను పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గ్రంథి శ్రీనివాస్ తీసుకెళ్లామని ఆలోచన చేస్తూ ఉన్నాడు. అంటే కంప్లీట్గా ఈ పేకాట క్లబ్లకు సంబంధించిన వ్యవహారం అంతా ఒక రాజకీయ కోణంలో వెళ్తా ఉంది. దీన్ని ఎవరికి వాళ్ళు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా నిజాయితీగా అలాంటి జరగకూడదు, దాని వెనకాల ఎంతటి వ్యక్తి ఉన్నా కూడా ఉపేక్షించేది లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు. కానీ ఇక్కడ ఎవరి అవకాశాలకు మేరకు, అంటే ఎవరి స్వార్థ రాజకీయాల మేరకు వాళ్ళు దీన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకున్నారన్న దాంట్లో స్పష్టంగా కనబడుతుంది. అయితే గ్రంథి శ్రీనివాస్కి పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ ఇస్తారా అంటే నాకు తెలిసి చాలా కష్టమే. చూద్దాం ఏం జరుగుతుందో.